హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అందరికీ ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క మా చంద్రమౌళీశ్వర స్వామి వారు, సర్వమంగళా సమేత యోగలింగేశ్వర స్వామి వారు, అలాగే ఆ వేదమాత అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఇప్పటి వరకు అందరి సహాయ సహకారములతో తాడేపల్లిగూడెంలో వేద పాఠశాల ప్రారంభం చేశాము. ముముక్షు భవనము అని దానికి నామకరణం చేసి ఇందులో వేద పాఠశాల, గోశాల, అర్చక యాత్రిక గృహములు అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఇంకా పని నడుస్తోంది. అయితే ఇంతటి మహత్ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరూ కూడా ధన్యులు. ఎందుకంటే కర్తా కారయితా చైవ ప్రారకశ్చానుమోదకః సుకృతం దుష్కృతం ఏన చత్వారి సమభాగినః అని. ఏదైనా ఒక మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అందరికీ ఆ భాగాలు ఇస్తాడు భగవంతుడు. ఇంతటి ఒక విశేషమైనటువంటి ఒక మహత్ కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రార్థిస్తూ, ఇక్కడ అక్షయ తృతీయ రోజు శంకరమఠం తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో వేద పాఠశాల ప్రారంభం చేశాము. ఇక్కడ కృష్ణ యజుర్వేదము, కృష్ణ యజుర్వేద స్మార్తము, ఒక వేదం చదువుకోవడానికి సుమారుగా 12 సంవత్సరములు పడుతుంది. స్మార్తం చదువుకోవడానికి ఒక 6 సంవత్సరాలు పడుతుంది. వేదము అనంతమైనటువంటిది. వేదంలో మూలము, ఈ మూలంలో సంహిత, బ్రాహ్మణము, పరాయితము అనేటువంటివి ఉంటాయి. ఇదంతా కలిపి ఒక కోర్స్ అనుకుంటే తర్వాత పదక్రమములు ఉంటాయి. ఈ పదక్రమములు పూర్తయిన తర్వాత జట, ఘన, మనం మామూలుగా లోకల్లో వింటూ ఉంటాం ఘనపాఠి అని. కాబట్టి ఆ ఘన చదువుకోవడానికి వాళ్ళకి ఇంత సమయం పడుతుంది. వాళ్ళు అహోరాత్రాలు శ్రమపడి తల్లిదండ్రులకి దూరంగా ఉండి పాఠశాలలో ఏది పెడితే అది తిని వాళ్ళు కష్టించి చదువుకుంటే తప్ప వచ్చే విద్య కాదు వేదం. అందుకనే దీనికి బ్రహ్మ విద్య అని పేరు. బ్రహ్మ విద్య, మనం ఏదైనా చిన్న పని చేస్తుంటే ఆ పని అవ్వకపోతే అదేమైనా బ్రహ్మ విద్య ఏమిటి అవ్వకపోవడానికి అంటాం. అంటే బ్రహ్మ విద్య అంటే చాలా ఉత్కృష్టమైనది. అటువంటి వేద పాఠశాలని తాడేపల్లిగూడెంలో అందరి యొక్క వదాన్యుల యొక్క సహాయ సహకారముల చేత ప్రారంభించబడింది. అలాగే మాకొక సంకల్పం ఉంది. అది కనీసం ఒక 100 మంది ఘనపాఠీలు ఇక్కడి నుంచి తయారయ్యి వెళ్ళాలి అని ఆ సర్వమంగళ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇది ఒక కఠోరమైనటువంటి శ్రమ. విద్యార్థులు మన దగ్గరికి వచ్చినప్పటి దగ్గర నుంచి మన పాఠశాలలోంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా వారి దగ్గర నుంచి మనము ఏ విధమైనటువంటి ద్రవ్యము కోరము. వేద విక్రయం పనికిరాదు. కాబట్టి వారు వచ్చినప్పుడు దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళు కట్టుకునే మొలతాడు దగ్గర నుంచి, కూర్చునే ఆసనాల దగ్గర నుంచి, వసతి, భోజనము, తిండి సర్వము మనమే ఏర్పాటు చేస్తాం విద్యార్థులకి. అందుకనే వేదాభివృద్ధికి సహకరించినటువంటి వారికి ఎంత పుణ్యము ఉంది అంటే చాలా విశేషంగా చెప్పబడింది. అటువంటి వేదాభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా
ఆ వేదమాత అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడైతే వేదము పఠనం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే వేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ పాఠము ద్వారా వచ్చేటువంటి శబ్దధ్వనితో లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. మనం ఏం కోరుకున్నా అదే కోరుకుంటాం కదా. అందరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటాం. ఎవరు దుఃఖపడితే ఎవరికి ఆనందం? అందరూ సుఖంగా ఉండాలనే కదా మనం ఎప్పుడు అందరినీ కోరుకునేది, భగవంతుని కోరుకునేది. కాబట్టి అటువంటి ఒక మహత్కరమైనటువంటి ఒక పాఠశాల ఇక్కడ మనం ప్రారంభం చేశాము. మీరందరూ, మేము చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, మీరందరూ వచ్చి పాఠశాల చూడండి, విద్యార్థులతో కాసేపు కాలక్షేపం చేయండి. హాయిగా పాఠశాలలో భోజనం పెడతారు, భోజనం చేసి వెళ్ళండి. అలా మీరందరూ వస్తే మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే పొరుగురు నుంచి వస్తున్నారు విద్యార్థులను చూడడానికి. మీరందరూ వచ్చి కాసేపు పాఠశాలలో ఉండి కాసేపు విద్యార్థులతో గడిపి పెడితే అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వేదాభివృద్ధికి సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా అనేక 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 శుభాశీస్సులు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శుభమస్తు. మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు వేదాలు. అలాంటి వేద విద్యను భావి తరాలకి అందించడం కోసం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా మారింది. అక్కడ నూతనంగా అద్భుతమైన వేద పాఠశాల నిర్మాణం జరిగింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కదా. వేద పాఠశాలలో చదువుకోవడానికి ప్రస్తుతం 11 మంది బాల వటువులు చేరారు. చిన్న వయసులోనే ఇళ్లకు తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ పొద్దున్నే 4 గంటలకే నిద్రలేచి చన్నీటి స్నానాలు చేసి గంటల తరబడి ఒకే ఆసనంలో కూర్చుని కేవలం గురువు నోటి మాటను వింటూ మంత్రాలను కంఠస్థం చేయటం సాధారణమైన విషయమా చెప్పండి? ఇది చదువు కాదు, ఒక గొప్ప తపస్సు. ఎన్నో శారీరక మానసిక కష్టాలను ఓర్చుకుంటూ వాళ్ళు ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నారు. మన ప్రాచీన సంస్కృతిని కాపాడాలి అనే నిశ్చయంతో శ్రీరామం గారు ఈ పాఠశాల ద్వారా భవిష్యత్తులో ఏకంగా 100 మంది ఘనపాఠీలను తయారు చేయాలి, వేద విద్యార్థులని తీర్చిదిద్దాలని ఒక మహాసంకల్పాన్ని పెట్టుకున్నారు. మన ధర్మాన్ని నిలబెట్టే ఈ జ్ఞానయజ్ఞానికి, బాలల కఠిన సాధనకు మనమందరం అండగా నిలబడాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లాడు ఏం చేస్తాడు చెప్పండి? అమ్మ ఒడిలో ఆడుకుంటాడు, నాన్నతో కలిసి సినిమాలు చూస్తాడు, ఆటపాటలతో అల్లరి చేస్తాడు. కానీ అదే వయసు ఉన్న కొందరు పిల్లలు తమ బాల్యపు సరదాలన్నింటినీ వదిలేసి కన్నవాళ్ళకి దూరంగా ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. అదే వేద సాధన. ఎముకలు కొరికే చెలైనా, వర్షం పడుతున్నా, మండిపోతున్న ఎండైనా సరే వాళ్ళకి కాలంతో నిమిత్తం లేదు, ఋతువుతో సంబంధం లేదు. పొద్దున్నే లేవాలి, లేచి చన్నీటి స్నానాలు చేసి సంధ్యావందనం చెయ్యాలి. గంటల తరబడి కదలకుండా కూర్చుని గొంతు నొప్పి పెడుతున్నా భరిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళ జీవితాలనే ధారపోస్తున్నారు. ఇది కేవలం చదువా? కాదు. ఈ చిన్న వయస్సులో వాళ్ళు చేస్తున్న ఒక మహా తపస్సు. లోక కళ్యాణం కోసం, మన ధర్మ రక్షణ కోసం చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు పడుతున్న ఆ బాలలకు, ఆ గురువులకు మనమంతా శిరస్సు వంచి నమస్కరిద్దాం. ఈ పిల్లలకి సేవ చేసుకోవటం కోసం ఒక ఆయన స్వచ్ఛందంగా వచ్చారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఉండి వీళ్ళకి కావలసినవన్నీ చూసి అప్పుడు ఆయన వెళ్తారు. నిజంగా అలా సేవ చేసుకోవాలి అంటే ఎన్ని జన్మల అదృష్టం ఉండాలి చెప్పండి. వీళ్ళు ఇక్కడ పొద్దున్నే తినేదేంటో తెలుసా? సంధ్యావందనం అయిపోయిన తర్వాత చద్దన్నం తింటారు. వర్షాకాలమైనా, శీతాకాలమైనా, వేసంకాలమైనా సరే పొద్దున్నే చద్దన్నం తిని ఆ తర్వాత జావ తాగుతారు. ఈ వయసులో పొద్దున్నే చద్దన్నం పెడతాను అంటే ఎవరైనా తింటారా చెప్పండి?
కానీ చెద్దన్నం ఎంత బలము అనేది మనం మరిచిపోయాం కాబట్టి మనం కూడా మన పిల్లలకి పలహారాలు అలవాటు చేశాం. కానీ పొద్దున్నే చెద్దన్నం పెడితే అది ఎంత బలము అనేది మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పడానికి కూడా లేరు, ఒకవేళ చెప్పినా వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గది పిల్లల విశ్రాంతి గది. రాత్రి అయిన తర్వాత అక్కడ పరుపులు ఉన్నాయి కదా, ఆ పరుపులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొన్నారు. ఒక్కొక్క పరుపు ఒక్కొక్క తలగడ వేసుకుని నిద్రపోతారు. వీళ్ళకి కూడా కాస్త పొద్దున్నుంచి అలసిపోయిన ఆ మనసు, ఆ శరీరానికి కాస్త సేదదీరడం కోసం ఇక్కడ చల్లగా ఉండేందుకు ఎయిర్ కండిషనర్ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం, శారీరకంగా దృఢంగా ఉండడం కోసం కరాటే, కర్రసాము, సూర్య నమస్కారాలను కూడా వీళ్ళకి నేర్పిస్తారు. సాధారణంగా ఒక పిల్లాడు తను మామూలుగా చదువుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న మరిచిపోయినా పర్వాలేదు, కానీ వేద విద్యార్థులు ఏదీ మర్చిపోకూడదు. వాళ్ళ మెదడు ఒక లైవ్ హార్డ్ డిస్క్లా ఉంటుంది. ఒక మంత్రాన్ని 10 సంవత్సరాల క్రితం నేర్చుకున్నా గురువుగారు వచ్చి అర్ధరాత్రి నిద్రలేపి నువ్వు ఈ మంత్రం చెప్పు, ఫలానా పనసు చెప్పు అంటే ఏమాత్రం తడబడకుండా గుక్క తిప్పుకోకుండా చెప్పాలి. స్వరాపరాధం అస్సలు రాకూడదు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? మొబైల్ ఫోన్ 10 నిమిషాలు లాక్కుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమో అల్లరి చేయటమో చేస్తున్నారు. కానీ ఈ వేద విద్యార్థులు ఏళ్ల తరబడి ఎటువంటి స్క్రీన్ చూడకుండానే వాళ్ళు జీవితాన్ని గడిపేస్తారు. బయట ప్రపంచంలో ఏ సినిమా రిలీజ్ అయింది, ఏ గేమ్ ట్రెండింగ్లో ఉంది, ఏ రీల్స్ వైరల్ అవుతున్నాయి, ఇవేవి వాళ్ళకి అవసరం లేదు. చుట్టూ ఉన్న సమాజం టెక్నాలజీతో పరిగెడుతుంటే వీళ్ళు మాత్రం ప్రాచీన సంస్కృతిని కాపాడడం కోసం వీళ్ళు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక రకంగా ఇది వాళ్ళ కోసం మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం. అన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఒక లక్ష్యం వైపు మనసుని తిప్పడం అనేది మానసికంగా ఒక పెద్ద యుద్ధమే కదా చెప్పండి. మనిషి మెదడు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది, కానీ వేద విద్యార్థుల జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. రోజు 10 గంటలు ఒకే గదిలో ఒకే రకమైన మంత్రాలను 1000 సార్లు చదవాలి. ఒకే విషయాన్ని పదే పదే చదువుతున్నప్పుడు మనసు పక్కకు తప్పిపోవటం చాలా సహజం. అలా మనసు చెలించకుండా కుదురుగా ఉంచుకోవటం కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ వయసులో వచ్చే ఎన్నో రకాల ఆలోచనలని, కోరికలను నియంత్రించుకుంటూ కేవలం శబ్ద తరంగాల మీదే మనసుని లగ్నం చేయటం అనేది ఒక రకమైన మానసిక సన్యాసం కాదంటారా చెప్పండి. పగలంతా కష్టపడి చదువుతారు, రాత్రి కాగానే చిన్నపిల్లలకి అమ్మ జ్ఞాపకం వస్తుంది, రాదంటారా? జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా తలని విరి పక్కన అమ్మ ధైర్యం చెప్పేందుకు ఉండదు. తోటి విద్యార్థుల ముందే తమ బాధని దాచుకుంటూ అసలు ఆ వయసులో తమ బాధను బయటికి చెప్పుకోవటం కూడా రాదు కదా. అలా రాని ఆ పిల్లలు మానసికంగా వాళ్ళంతటా వాళ్ళే స్ట్రాంగ్గా అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను మోహన్ రావు అల్లరి చేస్తున్నా, మాట వినకపోయినా సహనంగా అక్కడ ఆచార్యులు చెప్తూ ఉంటారు. చిన్న వయసులోనే వాళ్ళకి అంతటి మానసిక పరిణితి రావాలి అంటే ఎన్నో కన్నీళ్లు, ఇంటి మీద బెంగ ఉండదంటారా చెప్పండి. మనం 5 నిమిషాలు ఫోన్ పక్కన పెడితే పిచ్చెక్కిపోతాం, కానీ ఈ పిల్లలు ఏళ్ల తరబడి స్క్రీన్ అనేదే చూడకుండా బ్రతుకుతున్నారు. మనం ఇవాళ చేసిందే రేపు ఎగ్జామ్ రాసి మర్చిపోతాం, కానీ వీళ్ళు కొన్ని ఏళ్ల క్రితం నేర్చుకున్న దానికి కూడా గురువుగారు అడిగితే అప్పచెప్పాలి. అలా అప్పచెప్పకపోతే వాళ్ళు ముందు పాఠానికి వెళ్ళలేరు. వేద విద్య అన్నింటిలోకి అత్యున్నతమైన శిఖరం ఘనపాఠం. వేదాన్ని ఈ స్థాయిలో నేర్చుకోవాలి అన్నా, అసలు ఈ ఘన పాఠాలు అంటే అర్థం చేసుకోవాలన్నా గుండె నిబ్బరం, అసాధారణమైన మేధస్సు ఉండాలి. ఒక సాధారణ విద్యార్థి IAS చదవడానికి ఎంత కష్టపడతారో ఒక వేద విద్యార్థి ఘనపాఠి అవ్వడానికి అంతకంటే 1000 రెట్లు ఎక్కువ శ్రమించాలి. అసలు ఘనపాఠం నేర్చుకోవటానికి ఆ పిల్లలు ఎంత కష్టపడతారో తెలుసా? మనకి కంప్యూటర్ కోడింగ్ లేదా మ్యాథ్స్ ఈక్వేషన్లు ఎంత కష్టంగా ఉంటాయో వేదంలో ఈ ఘన పాఠాలు, ఈ పద్ధతులు అంతకంటే 100 రెట్లు క్లిష్టంగా ఉంటాయి. వేద మంత్రాలలోని పదాలను ఒక పద్ధతి ప్రకారం వెనక్కి ముందుకి తిప్పుతూ చదవాలి. ఉదాహరణకు ఒక మంత్రంలో 1, 2, 3, 4 అనే 4 పదాలు ఉన్నాయనుకోండి, వాటిని ఎలా చదవాలి అంటే ఈ జంటలుగా చదవాలన్నమాట. 1, 2, 2, 3, 3, 4 ఇలా లింక్ చేసుకుంటూ చదవాలి. ఇది క్రమపాఠం. అదే జటాపాఠం అనుకోండి, 1, 2, 2, 1, 1, 2, 2, 3, 3, 2, 2, 3 అంటే ఒకే జంటను తిరగేసి బోర్లేసి చదివించాలి అన్నమాట. అలా చదవాలి. అదే ఘనపాఠం అనుకోండి, ఇది వేద చదువులోనే పీక్ స్టేజ్ అంటారు. దీని ప్యాటర్న్ వింటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది.
1 2 2 1 1 2 3 3 2 1 1 2 3 తర్వాత 2 3 3 2 2 3 4 ఇలా వరుస పెట్టి అలా ముందుకి వెనక్కి చదవాలి. అలా చదవాలి అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి అంటే ఎంత కష్టం చెప్పండి. ఒక చిన్న మంత్రం కాస్త ఘనపాఠంలోకి వచ్చేసరికి కొండైపోతుంది అన్నమాట. ఒక్కొక్క ఘనపాఠం నోటికి రావడానికి, నాలుక మీద అలా తిరిగిపోవటానికి ఆ పిల్లలు ఒక్కో లైన్ని 100,000 సార్లు మననం చెయ్యాలి. గురువుగారు ఒక పదాన్ని చెబితే వీరు మైండ్లోనే క్యాలిక్యులేషన్స్ వేసుకుని దాన్ని ఘనరూపంలో మార్చి గట్టిగా పలకాలి. దీనికి అసాధారణమైన లాజికల్ థింకింగ్ కావాలి. సాధారణంగా మనం ఒక వాక్యాన్ని వెనక నుంచి చదవమంటేనే తడబడిపోతాం. అలాంటిది 1000 సంవత్సరాల నాటి కఠినమైన సంస్కృత పదాలని అది స్వరాలు మారుస్తూ ఘనరూపంలో చదువుతుంటే మెదడుపై తీవ్రమైన భారం పడదా? రోజంతా ఈ మ్యాథ్స్ లాంటి క్యాలిక్యులేషన్స్ చేయటం వల్ల సాయంత్రానికి పిల్లలు బాగా అలసిపోతారు. మూలవేదం నేర్చుకోవటానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. ఈ క్రమ జట ఘన పాఠాలు నేర్చుకోవడానికి ఇంకొక 5-6 ఏళ్ళు అదనపు సమయం పడుతుంది. అంటే ఒక పిల్లాడు తన జీవితంలో దాదాపుగా 12 సంవత్సరాల పాటు రోజుకి 10 గంటలు ఈ వేద విద్య కోసమే ధారపోయాలి. ఘనపాఠంలో పదాలు వెనక్కి ముందరికి వేగంగా తిప్పుతున్నప్పుడు నాలుక కూడా అంతే వేగంగా తిరగాలి. ఉచ్చారణ కొద్దిగా పక్కకు జరిగినా శబ్దం మారిపోతుంది. ఈ సాధనలో పిల్లల నాలుకలు నొప్పులు పుడతాయి తెలుసా? గురువుగారు కళ్ళు మూసుకుని వింటూ ఉంటారు. విద్యార్థి ఘనపాఠం చదువుతున్నప్పుడు ఏదైనా ఒక చిన్న పదం మిస్ అయినా తప్పు, మళ్ళీ మొదటి నుంచి చదువు అంటారు. అక్కడ గురువుగారు అంతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఇటు శిష్యులు కూడా అంత ఏకాగ్రతతోనే చదవాలి. దీని వెనక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి. ఒక చిన్న ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవటానికి ఇబ్బంది పడతాం, ఒక చిన్న పాఠం చదవడానికి మనం ఇబ్బంది పడతాం. కానీ ఈ వేద విద్యార్థులు 1000 మంత్రాలని ఒకే మ్యాథ్స్ ఈక్వేషన్ లాగా వెనక్కి తిప్పుతూ ఘనపాఠం రూపంలో తమ మెదడులో నిక్షిప్తం చేసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలా వింటుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. వేదం చదివే పిల్లలంటే కేవలం మంత్రాలు చదివే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు సూపర్ హ్యూమన్ మెమరీ ఉన్న జీనియస్లు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ వేద విద్య నేర్చుకోకూడదా? ఈ బాపనోళ్ళు వేద విద్యను దూరం చేసేశారు అంటారు కదా. ఈ వేద విద్యను నేర్చుకోవాలి అంటే ఎంత కష్టం ఉంటుందో తెలియడానికి మచ్చుకి కొంచెం మాత్రమే చెప్పా. ఇది నేను నోటి మాటలతో చెప్తేనే ఇంత భయంగా అనిపించింది కదా. ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి చదివితే అప్పుడు తెలుస్తుంది వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది. పిల్లలు సరిగ్గా చదవలేకపోతే వీడిని వేదంలో పెట్టేపోయావా అంటారు. వేదం అంటే అంత సామాన్యంగా వస్తుందా? అది తెలియటం కోసమే నేను ఈ విషయాలన్నీ చెప్పా. అయినా ఒక వేద విద్యార్థిగా మారాలి అంటే, వేదం నేర్చుకోవాలి అంటే కొన్ని జన్మలు వేదం నేర్చుకోవాలి అని తపన పడిపోయి ఏడిస్తే తప్ప 7వ జన్మలో వేదం నేర్చుకునే అర్హత రాదు. అలాంటి వేద పండితులని, వేద విద్యార్థులని చులకన చేసి మాట్లాడతారు, వాళ్ళని నిందిస్తారు, వాళ్ళని అసహ్యంగా మాట్లాడతారు. అలాంటి వేద విద్యార్థులను తయారు చేయాలి అనేది రామంగారి సంకల్పం. ఆ సంకల్పం వెనుక అమ్మవారి అనుగ్రహం ఉంది. భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి వేద విద్యార్థులని ఎన్నో వేల మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా తదుపరి వీడియోస్లో వేద విద్యార్థులు ఎంత కష్టపడితే, ఎంత తపన పడితే, ఎంత శ్రమ పడితే వేదం వాళ్ళకి వస్తుంది, వేదం వల్ల వేయగలుగుతారో తదుపరి వీడియోస్లో అప్లోడ్ చేస్తా. ఇది చూసిన తర్వాత అయినా వేదం బాపనోళ్ళు దాచేసుకున్నారు అని మాట్లాడకండి. దీని వెనక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడండి. ఇష్టం వచ్చిన తిండి తినడానికి లేదు, పడుకోవడానికి లేదు, నిద్రపోవడానికి లేదు, ఆడుకోవడానికి లేదు, ఇష్టము అనేది ఏదీ లేదు. వాళ్ళ ఇష్టాలన్నింటినీ పక్కన పెట్టి లోక కళ్యాణమే వాళ్ళ ఇష్టంగా మార్చుకుని లోక కళ్యాణం కోసం తపస్సు చేయటానికి వచ్చిన ఋషులు కదండి వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళకి మనం సమర్పణ చేసింది మన తరతరాలని కాపాడకుండా ఉంటుందా చెప్పండి? నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది కొంచెం మాత్రమే చెప్పగలిగాను. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే పెద్ద మనసు చేసి
నన్ను క్షమించండి.